అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది మన యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ తీన్మార్ మల్లిగాడు. మీరు చూడండి, తీన్మార్ మల్లిగాడు కానీ ఈ కవిత కానీ ఇంకా చాలా మంది పార్టీలు పెట్టిరు, ఎంత సక్సెస్ అయ్యారు మనం చూసినాం లాస్ట్ టైం కూడా. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ తోటి ఏది బిఎస్పి అని అట్లని ఇట్లని ఓట్లు చీల్చి కాంగ్రెస్ రాకుండా చేద్దామని ట్రై చేశారు. ఓకే, అది కేసీఆర్ బీజేపీ వేరు వేరు కాదు కానీ బట్ ఏది కొంత ఐడియాలజీలో సెక్యులర్ దాంట్లో కొంచెం తేడా ఉంది. కానీ బీజేపీ తెచ్చిన ఏ బిల్లుకు కూడా కేసీఆర్ గారు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఓటేయలేదు పార్లమెంట్లో. అర్థమైందా? కేసీఆర్ గారు ఈయన దోసుకున్న దానికి మూటలు వాటలు అక్కడ ఇచ్చేసి వచ్చిండు, లేకపోతే ఎప్పుడో వీళ్ళందరినీ లోపల వారేస్తాడు ఎవడు బీజేపీ. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది యొక్క ఏమంటారు ఎన్ని ట్రై చేసిరు, ఓల్డ్ సిటీకే పరిమితమైనటువంటి యొక్క ఎంఐఎం యొక్క ఇవాళ జాతీయ పార్టీ ఎట్లయితుంది? ప్రతి పార్టీ మీద సిబిఐ ఈడీ దాడులు జరుగుతాయి కానీ ఎంఐఎం మీద ఇప్పటివరకు జరగలేదు. కాంగ్రెస్ పరిపాలించిన 70 ఏళ్లలో ఎంఐఎం పార్టీ 7 సీట్లతోటి ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైంది. ఓకే, వాళ్ళ ఆస్తులు 5,000 కోట్ల కంటే ఎక్కువ లేకుండే. ఇవాళ ఎంఐఎం పార్టీకి 50,000 కోట్ల పైన ఆస్తులు వచ్చినాయి. ప్రతి రాష్ట్రంలో పోటీ, బీజేపీ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ పోటీ చేస్తున్నారు. వానితోటి హిందువులను దిటిపించేదే వీడు, హిందువులను చంపేసి ముస్లింలు చంపినని ప్రచారం చేసేది వీడు, సుంతి వేయించుకొని హిందువులను చంపి ముస్లింలు చంపినని ప్రచారం చేసేది వీడు. ఒక్క కేసు మీద విచారణ జరగది, దోషులకు శిక్షలు పడి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ ఉన్నదంటే ఆడ రోత ఉన్నది, రోతనే తినమంటాడు కదా ఆడు. జంతువు తనకు వద్దని పారబోసుకునేదాన్ని మనం తినమంటుండు, తాగమంటుండు. అంటే ఏంది వానికి ఎంత కాన్ఫిడెన్స్, నేను రోతను కూడా వీళ్ళతోటి తాగించే శక్తి నాకున్నది నా ఆర్యునికి అని చెప్తున్నాడు. అర్థమైందా? అంత గలీజ్ముడ కొడుకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనని ఎడ్డినా కొడుకులు అని చేసి ఆడుకుందాం అంటాడు. ఒక్కదానికి సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక చర్చ ఉండదు, ఒక ల్యాబ్ రిపోర్ట్లు ఉండవు. మూర్ఖులు కూడా ఇక మూర్ఖులు అంటే కూడా ఎక్కడో చోట వానికి 1% అన్న ఆలోచిస్తాడేమో మూర్ఖుడు అయినా కానీ. వీడు అంతకంటే ఇక నాకు పదాలు దొరుకుతలేవు, అంత గలీజ్నా కొడుకులు వీళ్ళు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణలో శతవిధాల రావాలని, అడ్డదారులు రావాలని బీజేపీ చెయ్యని ప్రయత్నం లేదు. ఓకే, వాడు చేసేది, వాడు బతిలాడుకోడు, లేకపోతే ప్రజలకు మంచి చేయడు. వాడు చేసేది ఒకటే, బెదిరించుడే. సిబిఐడిని అడ్డం పెట్టాలి, లోపలేస్తామని బెదిరియాలి. వాడు మెజారిటీ వేరే రాష్ట్రాలు సక్సెస్ అయ్యిండు కానీ వాడు సక్సెస్ కాలేకపోయిండు. తమిళనాడులో కావచ్చు, దక్షిణాదిలో కాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇది విషయ పరిజ్ఞానం కానీ చైతన్యం కానీ ఎవడు ఏంది అనేది తొందరగా పసిగట్టేటువంటి ఆ చైతన్యం ఉన్నది చూసిర్రా. కాబట్టి దక్షిణాదిలో రాలేకపోతున్నాడు. చదువుకున్న వాళ్ళు ఉన్నా లేకున్నా తొందరగా పసిగడతారు ఇక్కడ ఎవడేంది అనేది. ఆవులిస్తే పెగులు లెక్క పెడతారు అంటారు కదా. సో కాబట్టి దక్షిణాదిలో రాలేకపోతుండు. అట్లనే ఉత్తరాదిలో కూడా మన ఏమంటారు అక్కడ వెస్ట్ బెంగాల్లో వీడు చెయ్యని ప్రయత్నం లేదు. లాస్ట్ కు వీడు బహిరంగ సభకు ఎవ్వడు మీటింగ్ రాకపోతే స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆ యొక్క గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి తమ కార్యకర్తలను యొక్క ట్రైన్లో తెప్పించుకొని అప్పుడు బహిరంగ సభ పెట్టుకొని మాకు ఈడ కూడా వచ్చారు జనాలని చెయ్యని ప్రయత్నం లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసిండు. వాడు ఎన్ని కథలు పడ్డా రాలేకపోయిండు. ఇంకా మిగిలిన చోట్ల మోసం చేసి వచ్చిండు, ఢిల్లీలో గిల్లీలో అన్నిట్లో. ఓకే, సో ఇది పరిస్థితి వీని బతుకు. ఓకే, సో ఆ విధంగా ఇక ఇప్పుడు ఏంది ఆంధ్రప్రదేశ్లో చేసిన కుట్రనే తెలంగాణలో చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఓకే, వాడు వచ్చిన అజెండా ఏంది మీరు చూడండి. వాడు స్టార్టింగ్ లో 2014 చెప్పిండు, ఏం చెప్పిండు, చాలా హామీలు ఇచ్చిండు. 15 లక్షలు తెచ్చేస్తా, డాలర్కి రూపాయి 35 రూపాయలు చేస్తా, లేకపోతే పెట్రోల్ 35 రూపాయలు చేస్తా, రోడ్డు మీద చెప్పులు వేసుకొని తిరిగేటువంటి విమానాలు ఎక్కిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, ప్రతి ఒక్క నెత్తి మీద ఇల్లు కడతా, ఇట్లా 100 హామీలు ఇచ్చిండు. స్మార్ట్ సిటీలు చేస్తా, మేక్ ఇన్ ఇండియా చేస్తా, అన్ని చెప్పిండు 2014. తర్వాత నుంచి ఒక్క హామీ నెరవేర్చింది లేదు, ఒక్క హామీ చెప్పింది ఏమనంటే జుమ్లా అంటాడు. మరి ఎట్లా రాగలుగుతాడు? ఏం చేయనప్పుడు ఎట్లా రాగలుగుతాడు? ఇప్పుడు కాంగ్రెస్ వాడు రుణాలు మాఫీ చేస్తున్నాడు, వాడు ఉద్యోగాలు ఇచ్చిండు, ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. అనేక పొద్దుగాలు వేస్తే అనేక మంత్రులు పొద్దుగాలు వేస్తే మీటింగ్లు పెట్టుకొని అధికారులతో సమీక్షలు చేసుకొని అభివృద్ధి సంక్షేమం సమపాలన చేసుకుంటూ ఉన్న బడ్జెట్ లేకపోయినా అప్పులు చేసైనా వాడి ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల యొక్క వాళ్ళ జీవితాలు మార్చి ఆ విధంగా అధికారంలో ఉండి వాళ్ళ బతుకులు మారుద్దామని వాడు ట్రై చేస్తున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఏదైనా ఆ యొక్క ప్రోగ్రామ్ పబ్లిక్ లో బాగా పాపులర్ అయిందనుకో,
సన్న బియ్యం కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ నేను ఇచ్చిన అంటాడు. 24,000 కోట్లు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మన బడ్జెట్లో 24,000 కోట్లు అలకేట్ చేస్తే మోడీ ఇచ్చిండని వాడు ప్రచారం చేసుకుంటే మనం నా తలకాయ ఎడబెట్టుకోవాలి. సన్న బియ్యము అంత కష్టపడి 12,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి బడ్జెట్లోకి వెళ్ళి సన్న బియ్యం ఇస్తే మోడీ ఇచ్చిండంటే మరి మిగతా బీజేపీ రాష్ట్రాల్లో మోడీ ఎందుకు ఇస్తలేడు సన్న బియ్యం? మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు కడతారు ఇందిరమ్మ ఇల్లు? ఆడ వెస్ట్ బెంగాల్కి ఇట్లనే చేసారు ఎన్నికల ముందు. ఏది ఒక ఆమె సొంతంగా రెంట్ కట్టుకొని ఉంటే ఆమె ఫోటో తీసి మా మోడీ ఇచ్చిండని పెట్టారు మోడీ ఆవాస్ యోజన కింద. అన్ని ఫేకే, అన్ని జుమ్లాలే. పొద్దుగా లేస్తే ఇక లాస్ట్కి వానికి దొరికిన ఆయుధం ఏంది? ఇవన్నీ ఫెయిల్ అయితే కరెక్ట్ ఎన్నికల ముందు ఇందులో చంపేస్తాడు. చంపేసి ముస్లింలు చంపారు. ఇది ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాడు వీడు. వీని ఎట్లా కొట్టాలి అర్థం కాని పరిస్థితి ఎవరికైనా, ఎంత పెద్దోడికైనా కదా. ఇప్పుడు రష్యా దగ్గర తక్కువ రేటుకి ఆయిల్ కొనుక్కున్నది, క్రూడ్ ఆయిల్ కొంటుంది వీడు, ఈ అదానిగాడు, ఓకే, లేకపోతే అంబానీగాడు, ఓకే, ఈ గుజరాత్ వాళ్ళు. సో కొని మరి తక్కువ రేటుకి నీకు పెట్రోల్ వచ్చినప్పుడు నాకు కూడా కస్టమర్ దగ్గర రావాలి కదా తక్కువ రేటు. 100 రూపాయలకు తక్కువ ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో మీరు పెట్రోల్ రేటు చూసిర్రా? అదే కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో $120 బ్యారెల్ ఉంటాయి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్. మనకి 60 రూపాయలకు 70 రూపాయలకు పెట్రోల్ వచ్చింది లీటర్. ఎందుకు వచ్చింది తక్కువకి అంత రేటు ఉన్నా? ఎందుకంటే మనం ట్యాక్స్ తక్కువ తీసుకున్నాం. పెట్రోల్ మీద 9 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాం, డీజిల్ మీద 3 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాం. ఈ దరిద్రుడు వచ్చినాక డీజిల్ మీద 10 రెట్లు పెంచిండు, 33 రూపాయలు చేసిండు. పెట్రోల్ మీద 3 నుంచి 4 రెట్లు పెంచిండు, 33 రూపాయలు చేసిండు. మళ్ళా ఏది కరోనా సమయంలో $20 ఇంటర్నేషనల్ బ్యారెల్ పెట్రోల్ ఉండే, ఎవడు కొనుక్కోకపోతుండే. అప్పుడు కూడా రేటు తగ్గియాలి కరోనా సమయంలో కూడా పెట్రోల్. అంటే అప్పుడు కరోనా సమయంలో $20 పెట్రోల్ వస్తే ఇంటర్నేషనల్ గా $120 అంటే నీకు ఎంత తగ్గియాలి? 5 రెట్లు తగ్గియాలి. అంటే ఒక 30-40 రూపాయలకు 20 రూపాయలకు పెట్రోల్ రావాలి లీటర్కి కరోనా సమయంలో. అయినా కానీ 100 రూపాయలకి ఎన్నడూ తగ్గలే. అంటే అర్థమైంది, నీకు బయట దేశం నుంచి తక్కువ రేటుకి వచ్చినప్పుడు నువ్వు అయినా రేటు తగ్గిస్తలేవంటే ఏంది? నువ్వు ఎక్కువ అంత లాభం గుంజుక తీసుకోబోతున్నావు అని అర్థమే కదా. అంటే ఎంత దరిద్రులో అర్థం చేసుకుని ఇప్పుడు రష్యా నుంచి తక్కువ రేటుకు తెస్తున్నావు. అమెరికా వాడు ఏమంటుండు, నువ్వు రష్యాని మేము ఇబ్బంది పెట్టాలంటే వానికి ఆర్థికంగా సాయం చేస్తున్నావు, మేము వాడిని గెలవలేకపోతున్నాం ఉక్రెయిన్ యుద్ధంలో, కాబట్టి నువ్వు వాని దగ్గర కొనకు, బయట ఎక్కడైనా కొనుక్కో అంటే వీడి దగ్గర తక్కువ రేటుకి వస్తుంది, మా దేశం మా ఇష్టం, నువ్వు వాడు చెప్పడానికి అని వీడు అంటుండు. ఓకే, అగ్రి చేస్తా, ఆ విషయంలో అగ్రి చేస్తా. ఎవడు బయట దేశం వాడు చెప్పే హక్కు లేదు. అమెరికాకు మనం చెప్తే వాడు వినాడు, వాడు చెప్తే మనం వినాల్సిన అవసరం లేదు. ఎవడి యొక్క సార్వభౌమత్వానికి వాడు, ఓకే,